ఒక అడవిలో పులి, నక్క, ఎలుగుబంటి మంచి స్నేహితులు. వాటికి ఎన్ని పనులున్నా అవి రోజులో ఒక్కసారైనా మామిడి చెట్టు దగ్గర కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకునేవి, ఆనందంగా గడిపేవి. వాటి స్నేహం గురించి మిగతా జంతువులు చాలా గొప్పగా మాట్లాడుకునేవి. అక్కడే మామిడి చెట్టు మీద ఉన్న కోతి, కాకి కూడా ఆ ముగ్గురు మిత్రుల స్నేహం చూసి ఎంతో ముచ్చటపడేవి. వాటితో స్నేహం చేయాలని అనుకున్నాయి. ఓసారి మామిడి పండ్లను ఓ బుట్ట నిండా తీసుకుని వచ్చి పులి, నక్క, ఎలుగుబంటికి బహుమతిగా ఇచ్చాయి. మిమ్మల్ని చూస్తుంటే మంచి స్నేహం, నల్లా నట్కో, ఉత్తమ స్నేహ, నల్లా సౌర్ధం, అచ్చి దోస్తి. ఆహా, ఫ్రెండ్షిప్ మీద పాన్ ఇండియా సినిమా చూస్తున్నట్టుంది. మీ ముగ్గురితో మేమిద్దరం స్నేహం చేయాలనుకుంటున్నాం. ఆ మాటలు వినగానే ఆ మూడు జంతువులు పొంగిపోయాయి. వాటితో తమ స్నేహం గురించి మరింత గొప్పగా చెప్పుకున్నాయి. మా పులిరాజు ఎంతో బలవంతుడు. కొండనైనా అనకొండనైనా ఒంటి చేత్తో మట్టి కరిపించగలడు. ఈ అడవికి కాబోయే రాజు అంది ఎలుగుబంటి పులిని పొగడేస్తూ. నువ్వేమన్నా తక్కువేటోయ్? మా ఎలుగు వైద్యం చేసిందంటే చాలు, ఆఖరి నిమిషం అనుకున్నవాడు కూడా మరో 100 ఏళ్ళు హాయిగా బ్రతికేస్తాడు. అంత గొప్ప చేయదానిది అంటూ నక్క ఎలుగుబంటిని ఆకాశానికి ఎత్తేసింది. చెప్పకూడదు గాని మా నక్కను కొట్టే తెలివితేటలు ఈ అడవిలో ఎవ్వరికీ లేవు. దాని బుర్రే బుర్రా అని పులి అనగానే నక్క ఆనందంతో సిగ్గుపడిపోయింది. ఇలా అవి మూడు ఒకదాని గురించి మరొకటి ఏమాత్రం తీసిపోకుండా ఎలివేషన్ ఇచ్చేసుకుని తమతో స్నేహం చేయడానికి కోతి, కాకి అంగీకారం తెలిపాయి. మీలాంటి గొప్ప మిత్రులతో స్నేహం చేసే అవకాశం రావడం నిజంగా మా అదృష్టం. ఏ జన్మలోనో మేము చేసుకున్న పుణ్యఫలం అని చెప్పి కోతి, కాకి అక్కడి నుండి ఆనందంగా తిరిగి చెట్టు మీదకి వెళ్లిపోయాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. తరువాత రోజు సాయంత్రం చెట్టు దగ్గర నక్క, ఎలుగుబంటి కలుసుకున్నాయి. కానీ పులి అక్కడకు రాలేదు. సింహం తర్వాత తనే ఈ అడవికి రాజు అనుకుంటోంది ఆ తెంగర పులి. నిజానికి పిల్లి మియావ్ అని గట్టిగా అరిస్తే కూడా భయపడి పారిపోతుంది. అది రాజేంటి? అంటూ నక్క పకాపకా నవ్వింది. నువ్వు చెప్పింది కరెక్టే మామా అంటూ ఎలుగుబంటి గట్టిగా నవ్వింది. ఆ మాటలు విని కోతి, కాకి ఆశ్చర్యపోయాయి. మరో రోజు సాయంత్రం పులి, ఎలుగుబంటి వచ్చాయి. కానీ నక్క రాలేదు. ఈ నక్కేదో తానే మహా తెలివైనదన్నని విరవీగుతుంటుంది. కానీ జిత్తులు మారి తెలివితేటలు ఉపయోగించి ఎప్పుడు అందరి చేతిలో చావు దెబ్బలు తింటూ ఉంటుంది అంటూ పులి గట్టిగా నవ్వింది. అవును పులిరాజా, దాని ఒళ్ళంతా ఎప్పుడూ వాతలే అంటూ ఎలుగుబంటి కూడా పకపకా నవ్వింది. ఆ మాటలు విని కోతి, కాకి జుట్టు పీక్కున్నాయి. ఇంకో రోజు సాయంత్రం చెట్టు దగ్గరకు పులి, నక్క వచ్చాయి. ఎలుగుబంటి రాలేదు. మీకు ఈ విషయం తెలుసా పులిరాజా? మొన్న నాడి ఎలా కొట్టుకుంటుందో చూద్దామని గాడిద కాలు పట్టుకుందంట మన ఎలుగు. ఇంకేముంది, అది మటాషు. మన ఎలుగు చెయ్యి అలాంటిది మరి. అంది నక్క విరగబడి నవ్వుతూ. దానికేమైనా వైద్యం తెలుసా నా బొందా? అంటూ పులి కూడా గట్టిగా నవ్వింది. ఆ మాటలు విన్న కోతి, కాకి పిచ్చి పట్టినంత పనయ్యింది. ఇలా ప్రాణమిత్రులుగా పైకి నటిస్తూ ఎదుటి వారు లేని సమయంలో వారి గురించి తక్కువ చేసి మాట్లాడటం కోతి, కాకి అస్సలు నచ్చలేదు. ఓరి నాయనోయ్, వీళ్ళది నోరా తాటిమట్ట. ఎట్టా పడితే అట్టా మాట్లాడేస్తున్నారు. వీళ్ళు వద్దు, వీరితో స్నేహము వద్దు. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకుని కోతి, కాకి ఆ మామిడి చెట్టును వదిలి దూరంగా మరో నివాసం వెతుక్కుంటూ వెళ్లిపోయాయి. ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేది. ఏమోయ్, రేపు పండగ కదా, ఎప్పుడు వండే వంటలే కాకుండా ఏదైనా స్పెషల్ ఐటెం చేయకూడదు అన్నది మగ పిచ్చుక. అబ్బో ఆశ, అబ్బాయి గారికి ఉన్నట్టుండి నాలుక వెరైటీ వైపు మళ్ళిందేమిటో. సరే, ఏం చేయమంటారో చెప్పండి అన్నది ఆడపిచ్చుక. ఒక తల్లి తన కూతురికి పాయసం వండుతూ దాని రుచి
ఎంతో అమోఘంగా ఉంటుందని, అంత రుచిగా ఉండే స్వీటు మరొకటి లేదని దాని గురించి వర్ణించి చెప్పడం నా చెవిన పడింది. నాకు ఆ రుచికరమైన పాయసం తినాలని ఉంది. చేసి పెడతావా? అని అడిగింది మగ పిచ్చుక. సరే, బజారుకి వెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురండి. మీకు నచ్చే విధంగా చేసి పెడతాను అన్నది ఆడపిచ్చుక. ఆ మాట వినగానే మగ పిచ్చుక ఆనందంతో తుర్రున ఎగిరిపోయింది. బజార్లో పాయసానికి కావలసిన సరుకులు కొనుక్కుని తెచ్చింది. పండుగ నాడు పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక. మగ పిచ్చుక హాయిగా ఒక చోట కూర్చుని పాయసం ఎప్పుడు తయారవుతుందో ఏంటో, నాలుక పీకేస్తోంది. ఏమేవ్, తొందరగా రెడీ చేసేయ్. అని కంగారు పెట్టడం స్టార్ట్ చేసింది. ఆడపిచ్చుక పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు, బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా. కానీ మగ పిచ్చుకకు తినాలని ఆతృత ఎక్కువై ఏమోయ్, పాయసం తయారైందా? ఇంకా లేట్ ఏంటే అని అడిగింది. అబ్బబ్బబ్బా, అంత తొందర అయితే ఎలా? బియ్యం ఉడకలేదు, ఆగండి అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి ఓర్రి, ఇంకా అవలేదా? అని మళ్ళీ అడిగింది మగ పిచ్చుక. ఇప్పుడే పంచదార, పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి, వెయిట్ వెయిట్ అని అన్నది ఆడపిచ్చుక. చివరకు పాయసం అయితే తయారయ్యింది. అబ్బా, అడవంతా పాయసం వాసనతో గుమ్మగుమ్మలాడిపోతుంది. కొంతసేపటికి అంతా ఇక్కడ వాలిపోయినా వాలిపోతారు. ఈలోగానే కాని చేయాలి అనుకుని మగ పిచ్చుక ఏమేవ్, పాయసం అయ్యిందా లేదా? అని గట్టిగా అరిచింది. ఆ వెంటనే ఆడపిచ్చుక అయ్యింది, కానీ అని మాట పూర్తి చేయకముందే అది వేగంగా ఎగురుకుంటూ వచ్చి పాయసంలో మూతి పెట్టింది. ఇంకేముంది, అది అసలే వేడివేడిగా పొగలు కక్కుతూ ఉందేమో. దాని మూతి కాలింది. ఆ పిచ్చుక చేసిన రచ్చకి పాయసం అంతా కింద పడిపోయింది. అయ్యింది, కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అన్నది ఆడపిచ్చుక. మగ పిచ్చుక గిన్నెలో మిగిలిన ఆ ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. అబ్బా, ఎంతో రుచిగా ఉంది. నేను చాలా తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేశాను అని బాధపడింది. చివరికి మగ పిచ్చుక పండుగ రోజు తీయటి పాయసాన్ని తినడానికి బదులు ఆడపిచ్చుక దగ్గర నానా తిట్లు తింది. ఈ కథలో నీతేమిటంటే, తొందరపాటుతో చేసే పనులు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఓపిక చాలా అవసరం. ఒక అడవిలో కుందేలు, ఏనుగు మంచి స్నేహితులు. అవి రెండు ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవి. వీటి ఫ్రెండ్షిప్ చూస్తుంటే ఆశ్చర్యంగాను వింతగాను ఉంది. బండోడి మీద బుడ్డోడు, భలే భలే. ఓయ్ ఏనుగు బావా, అంతా నీవే తినేమాక. మా కుందేలు బామర్ది కూడా కాస్తంత మిగుల్చుతా ఉండే. అలా వాటిని చూసి మిగతా జంతువులు ఎప్పుడూ సరదాగా జోకులు వేసుకునేవి. ఒకరోజు అడవిలో వాతావరణం ఆహ్లాదకరంగా చాలా బాగుంది. చల్లగా పచ్చగా ఉన్న ఆ ప్రకృతిని చూసి కుందేలు, ఏనుగు ఆనందంతో గంతులు వేశాయి. మిత్రమా, వెదర్ ఇలా కూల్గా ఉన్నప్పుడు ఒకటి చేస్తే అదిరిపోతాయి. అవును ఫ్రెండ్, ఇలాంటి టైంలో వేడి వేడి జిలేబీలు, ఘాటు ఘాటు మిరపకాయ బజ్జీలు తింటే ఉంటదే నా సామి రంగా. ఎహె, తినడం గురించి కాదు, ఆడడం గురించి. ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా ఆట ఏదైనా ఆడితే హోసోస్ ఆటల గురించా? పులి మేక, అష్టాచమ్మ, దాగుడు మూతలు లేకే బోలెడు ఆటలున్నాయి. ఇలాంటప్పుడు ఏ ఆట ఆడినా అదిరిపోద్ది. ఎప్పుడు పాత ఆటలేనా? ఇవాళ ఒక మంచి కొత్త ఆట ఆడుదాం. కొత్త ఆట అదెట్టా ఉంటది? నాకొక బ్రహ్మాండమైన కొత్త ఆట ఆలోచన వచ్చిందోయ్, చెబుతాను విను. అని ఏనుగు ఆట రూల్స్ గురించి చెప్పడం ప్రారంభించింది. మిత్రమా, మొదట నేను కూర్చుంటాను. అప్పుడు నీవు నా పైనుండి మరొక వైపు దూకాలి. ఆ తరువాత నీవు కూర్చోవాలి. అప్పుడు నేను నీపై నుండి మరొక వైపు దూకుతాను. కుందేలు ఆట రూల్స్ వినగానే భయపడింది. అమ్మో,
ఇదే మాటరా బాబు, తేడా వస్తే నేను పచ్చడైపోతాను. ఆట వద్దంటే ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఏం చేయాలి? సరేలే, ఏం జరిగినా పైవాడి దయ. అని కుందేలు భయపడుతూనే ఆడటానికి అంగీకరించింది. మొదట ఏనుగు నేల మీద కూర్చుంది. కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగు పైనుండే మరొక వైపు తాకకుండా దూకింది. తరువాత ఏనుగు ఆడాల్సిన సమయం వచ్చింది. కుందేలు కూర్చుంది కానీ ఒకవేళ ఫ్రెండ్ పట్టు తప్పి నా పైన పడితే నేను పైకి పోతాను. నాకు నిప్పు, నా ఫోటోకి రిప్పు అని భయపడుతూ బాధగా అనుకుంది. ఏనుగు దూరం నుండి పరిగెత్తుకుంటూ రాసాగింది. అంత భారీగా ఉన్న ఏనుగు పరిగెత్తడం వల్ల నేల కంపించింది. అంతేకాకుండా దగ్గరలో ఉన్న కొన్ని చెట్లు శబ్దాలు చేసుకుంటూ నేలకూలాయి. ఆ శబ్దాలు విన్న ఏనుక్కి మొదట ఏమీ అర్థం కాలేదు. తరువాత చెట్లు కూలిపోయి ఉండటం చూసి ఏదో జరగబోతుందని భయపడింది. అరుచుకుంటూ అక్కడి నుండి పారిపోయింది. అమ్మయ్య, ప్రకృతి స్పీడ్ బ్రేకర్ వేయడం వల్ల నేను బ్రతికి పట్టగట్టాను. లేకపోతే పెద్ద పెద్ద చెట్లే నేలకూలాయి. పిల్ల బచ్చాగాన్ని నేనెంత. ఫ్రెండ్స్, మీకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి నిజమైన స్నేహితుడు ఉండడం మంచిదే. కానీ స్నేహితుడితో హాని కలిగించే ఆటలు, మరీ ముఖ్యంగా ఇలాంటి కొత్త చెత్త ఆటలు ఎప్పుడూ ఆడకండి. ఇక నేను జంపు అని కుందేలు మరోవైపుకి వేగంగా పరుగు తీసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.